సిద్దిపేట జిల్లా చౌదరిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే జవాన్ తన భూమిని వీఆర్ఓ సోదరుడు కబ్జా చేశాడని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తన తల్లిదండ్రులు ఎవరైనా సరే బురా శ్యామవ్వ వెంకటయ్యలను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి చేరేలా వీడియోను షేర్ చేయాలని విజ్ఞప్తి చేశాడు సదరు జవాన్. 34 ఏళ్ల క్రితం రామస్వామి తల్లిదండ్రులు సర్వే నెంబర్ 46 లో ఒకరు 16 గుంటలను కొనుగోలు చేశారు. అయితే వీఆర్ఓ రమేష్ ప్రోద్బలంతో బంధువుల పేరిట తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారని రామస్వామి తల్లిదండ్రులు ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ భూమి తమకు దక్కేలా చేయాలని వేడుకున్నారు. నమస్కారం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదరిపల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని, మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మేము ఆదుకోగలరని మా యొక్క మనవి. జై హింద్. వెంకటయ్య అనే భూమి సుక్క వెంకటయ్య అనేటైన పట్టదించుకున్నాడు. మేము ఊళ్ళో సర్పంచ్లను పిలిపించినాం, పెద్ద మనుషులు పిలిచినాం, అందరూ పిలిచినాం. నా జాగా నాదే, అది నా పూర్వీకుల నుంచి వచ్చిందని అంటాడు. కానీ పూర్వీకులు వచ్చింది కాదు, ఉన్న కాగితాలతో ఉన్నాయి. ఇది పట్టుకుని మేము ఎంఆర్ఓ దగ్గర పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం, ఆర్డీఓ తడుకోతాం కూడా. ఆర్డీఓ వాళ్ళపై మాట్లాడి ఆయనకున్నది పచ్చిన వాళ్ళందరూ ఆయనకు 2 గుంటలు చేసేదాన్ని నిండుతుంది, మీరేం తిరుగుతారు ఆయన మమ్మల్ని బెదిరించిండు. మరి వాళ్ళకి న్యాయం జరగాలంటే వాళ్ళ జాగా వాళ్ళకు కంపల్సరీ పట్ట చేయాలి. దీని గురించి మేము అందరం సహకరిస్తాం. ఇది వాళ్ళదే భూమి, వాళ్ళకే పట్ట చెందాలని మేము అందరితోటి అన్నం చేసినాం. ఇప్పుడు మాట్లాడుతాం. ఇది కూడా రేవంత్ రెడ్డి దాకా చేరి ఈ కఠినమైన ఇటువంటి చర్యలు ఎక్కడ తలెత్తకుండా చూడాలని మేము కోరుతున్నాం. మా కొడుకు పోయి డ్యూటీలో పోయి ఇక్కడ ఏమవుతుందో తెలియదు అమ్మ. జాగా గురించి నేను ఇలా వీడియోలు పంపుతున్నా. అందరికి ఎమ్మెల్యేకి ఎంపీలకు అందరికి పోవాలి. ఎవరు చెప్తే ఏం లేరు, ఊళ్ళో పోయినా చెప్తే ఇంట్లో నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే ఏం లేదు. నేను ఇప్పుడు అక్కడ ఉన్నా, నా పాన భయం ఉన్నది. మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నా అని పొద్దుగల 9 గంటలకు ఫోన్ చేసి మా కొడుకు ఎత్తికి మేము ఇక్కడ పరిశాన్ అవుతున్నాం. ఇక ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తే ఎవరు అవుతారు అని ఇది అవుతున్నాం. అందరు తిరిగినాం, దగ్గర తిని ఎవరు కేర్ చేయలేరు, ఎవరు ఏమి మాకు చెప్పారు. ఇక అవుతుంది మీకు భూమి అన్నది ఎవరు చెప్పలేరు. మొత్తం ఏమున్నా అంత అవి ఇవి జలగడుతున్నాం. ఇక ఇది జాగ చేయంగా మాకు అవుతుంది, జాగా మాకే అవుతుంది కదా అది పట్ట చేసుకున్నాడు మాకు తెలియదు. అది ఎప్పుడు పట్ట చేసుకున్నాడో, ఎప్పుడు ఎక్కించుకున్నాడో రైతు బంధు వచ్చేటప్పుడు మేము చూసినాం సార్. అప్పుడు చూసినాం. అప్పటి నుంచే మేము చేస్తున్నాం. మా కొడుకు అక్కడ ఉండి మాకు భయం ఉన్నది. మా కొడుకు అక్కడ దూర దేశం ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేరు. నరేంద్ర మోడీ కాడికి వెళ్ళి కూడా పంపించాలని అమ్మ అని అన్నాడు అని చెప్పింది. పొద్దున వచ్చి మాకు ఫోన్ చేసి పొద్దుగలనే చదవాలి. వాడు అక్కడ ఏడుస్తున్నాం, మేము ఇక్కడ ఏడుస్తున్నాము. అక్కడ భయం ఉన్నది మాకు. ఇక్కడ ఆధార్ మాకు మా జాగా మాకు కావాలి సార్ అని మేము అంతే కోరుకుంటున్నాం. గ్రామం చౌదరిపల్లి గ్రామంలో ఎకరా 16 గుంటలు మాది. ఆ ఎకరా 16 గుంటలు గత కాలంలో వీఆర్ఓ రమేష్ అనే వ్యక్తి ఆయన ప్రభుత్వంలో ఆయన గవర్నమెంట్ సహాయంతో వాళ్ళ అన్నదమ్ములకు ఎక్కించి వాళ్ళ రిజిస్ట్రేషన్ వాళ్ళ అన్నదమ్ములకు వేయించి మేము పోయి అడిగితే ఇది మీ జాగా కాదు మా జాగా అని చెప్పడం జరిగింది.
మేము గత 6-7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం, ఆర్డీఓ చుట్టూ తిరుగుతున్నాం. వాళ్ళు కూడా మాకు ఎట్లాంటి స్పందన ఇవ్వడం లేదు. మొత్తం వీఆర్ఓ అనే రమేష్కే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడికి గత కాలంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నా కూడా చింతమడక గ్రామంలో 14 గుంటలు ఉంటే 14 ఎకరాలు ఎక్కించడం జరిగింది కేసీఆర్కు. కేసీఆర్ కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మాజీ వీఆర్ఓలు ఇట్లా నా 14 గుంటలు ఉంటే 14 ఎకరాలు ఎక్కించారు, నేను ఎవరు దాన్ని గుంజుకోవాలి, ఏమని అడగాలి వాళ్ళని అని గతంలో చెప్పడం జరిగింది. మా అన్న పేరు బి రామస్వామి. మా అన్న ఆర్మీలో చేస్తాడు. మన జమ్మూ కాశ్మీర్ వెళ్ళి సరిహద్దుల్లో యుద్ధాలు అవుతున్న మధ్యలో యుద్ధం చేస్తుండగా ఒక వీడియో పెట్టాడు మా అన్న పొద్దున. ఏమని పెట్టాడంటే, మా జాగా మాకు కోరాలి, నేను ఇక్కడ చస్తానో బతుకుతానో కూడా తెలియదు ఎవరికి, నేను వస్తానో రానో కూడా తెలియదు ఇంటికి, దయచేసి ఆ ఉన్న భూమి మా తల్లిదండ్రులకు చేరాలని రిజిస్ట్రేషన్ చేసేయాలని నేను సీఎం గారిని మనవి చేస్తున్నా అని వీడియో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి స్పందించాలని నేను కోరుకుంటున్నాను.